స్పోకన్ అయితే మనకి బైక్తో మనం ఏం చేస్తామంటే ఈరోజు మనం మొత్తం ఈ సిటీ మొత్తం తిరిగి అంతే రైడ్ చేస్తే స్పీడ్గా ఎవరు తెలియకుండా స్పీడ్గా రైడ్ చేద్దాం. నాకేమవుతుందో తెలీదు, సర్జరీ ఏమవుతుందో తెలియదు. నాకేమవుతుందో బేస్ నాకు రైడ్ చేసుకుంది. నాకేమవుతుందని అన్న మీరు నాకు ఏమవుతుందని నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చూడొచ్చు ఉదరే చూడొచ్చు మనం అలా అంటున్నామా. ఓ ఎంతరా స్పీడ్ అంటే చూడొచ్చు ఎవరు రాలేరు, ఎవరు రాలేరా. మన బైక్ ముందే ఒక గోప్రో యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. మరి ఎక్కడికి వెళ్తే ఎక్కువ చూసుకుంటాను. చూలేమంటావు కుక్కలా కలిసిన అందరి నుంచి బ్లాక్ ఎవరు తీసారు మళ్ళీ చార్జరు? ఇది తీగమ్మా, ఇది తీయ అది దాన్ని కంటిన్యూస్ పెట్టుకోగా నీ తీగే ఇది రిమూవ్ చేయక అసలు దానికి దీనికి సంబంధం ఉండదు, ఓకేనా? దీని ఇలాగే ఉంచి పోతుంది స్విచ్. ఇది ఇది పెట్టుకో కట్ చేసి మనం వెళ్ళిపోదాం రాండే స్పీడ్గా. ఎవరు ఏం చేయరు మనల్ని స్పీడ్గా 100 రేస్లో వెళ్ళిపోదాం మనం. ఎవరు తెలియకన్నా స్పీడ్గా మీరు లైక్ చేసుకున్న మన స్పీడ్గా మొత్తం తిరిగిపోదాం. ఆయనకి వెళ్ళిపోదాం. చూసారా ఎలా స్పీడ్గా వెళ్తున్నానా? ఎంత స్పీడ్గా వచ్చాను తెలుసు ఫ్రెండ్స్, అల్లగా అంత స్పీడ్గా వెళ్ళిపోదా. చూడొచ్చు మీరు, కనపడుతుంది అనుకుంటా మీకు. చూడ ఎలా తిప్పుతున్నాను. ఇప్పుడు 2 కాళ్ళకి ఎగ్జామ్కి వెళ్తా. అదే ఫ్రెండ్స్ చూడొచ్చు స్పీడ్గా ఊపేస్తున్నాను. ఇంకా స్పీడ్కి వెళ్దామా? ఇప్పుడు మనం నార్మల్ రోజుకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రివర్స్ వెళ్ళిపోతున్నాం, ఎవరికి తెలియదు అనుకుంటా. కొంచెం మీదకెళ్ళి రైట్ తీసుకుంటే అయిపోద్ది. మా డెస్టినేషన్ ఎన్నికి అలా వచ్చాం వాళ్ళ అది వచ్చు. ఏ బండి అయిపోయింది ఎంతో తెలీదు. అయ్యమ్మా పడుకోండి ఫ్రెండ్స్, నా కాళ్ళకి ఏమైపోయింది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు నచ్చితే ప్లీజ్ లైక్ అని చెప్పి మళ్ళీ కొత్త వీడియో. అందుకే బాయ్.